ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ బ్లాగ్స్ అండ్ మోర్ ఛానల్. ఇది విజయనగర సామ్రాజ్య రాజుల రెండవ రాజధాని పెనుకొండ. సో ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇది రెండవ రాజధానిగా వర్ధిల్లింది. దీన్ని 1565 సంవత్సరంలో కట్టించారు. దీన్నే గగన్ మహల్ అంటారు. ఈ గగన్ మహల్లో చాలా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. చూద్దాం రండి వెళ్ళి. ఇది శ్రీకృష్ణదేవరాయల విగ్రహం. ఇది విజయనగర రాజుల కాలంలో రాజుకు సెక్యూరిటీ ఇచ్చేది అనమాట. ఇక్కడ సైనికులు కాపాడుతారు. ఇది గగన్ మహల్ పైకి వెళ్ళే దారి. చిన్న ఆర్చెస్ ఉన్నాయి చూడండి. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఇది శ్రీకృష్ణదేవరాయల భార్య అయిన చిన్నమదేవి ఇక్కడికి వచ్చి ఉదయాన్నే ఇక్కడి నుంచి పూజ చేసుకునేదంట. ఇక్కడ చూడండి, సైనికులు ఇక్కడి నుంచి కాపలా కాసేవాళ్ళంట. ఇక్కడి నుంచి సైనికులకు బయట ఎవరొచ్చే తెలుస్తుంది, శత్రువులు. కానీ వాళ్ళకి ఇక్కడ ఎవరు ఉండే తెలియదు అనమాట. ఎవరైనా శత్రువులు వస్తుంటే ఈ నుంచి బాణాలు వదిలేవాళ్ళు ఇక్కడి నుంచి. ఇది పెనుగొండ కోటలో శ్రీకృష్ణదేవరాయలు కూర్చుండే సింహాసనం ఉండే స్థలం అనమాట. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం మీద ఆసీనులైన వాళ్ళు. అలాగే ఇటుపక్క ఎడుం పక్క మహారాణి కూర్చుండేది, అటుపక్క మహామంత్రి తిమ్మరుసు కూర్చుండేవాళ్ళు. అయితే రాణికి ఇక్కడి నుంచి డైరెక్ట్ గా సింహాసనం దగ్గరకు వచ్చేదానికి ప్రవేశం ఉందన్నమాట. ఇక్కడి నుంచి ఇట్లా రాణి సింహాసనం దగ్గరకు వచ్చేదానికి ప్రవేశం ఉంది. ఇది రాణి కూర్చుండే గది. డైరెక్ట్ సింహాసనం దగ్గరకు వచ్చేయచ్చు ఇట్లా. కానీ ఇక్కడ చూసారా, ఇది మహామంత్రి తిమ్మరుసు కూర్చుండే గది. ఈ గది మహామంత్రి తిమ్మరుసు కూర్చుండే గది. కానీ ఇక్కడి నుంచి డైరెక్ట్ రాజసింహాసనానికి వచ్చేదానికి ప్రత్యక్ష ప్రవేశం లేదు. ఇలా వచ్చి రావాల్సిందే. కానీ రాణికి మాత్రం ప్రత్యక్షంగా ప్రవేశం ఉంది. అక్కడి నుంచి రావచ్చు. ఇది కృష్ణదేవరాయల్ని కలిసేదానికి ప్రజలు వచ్చే దారి అనమాట. ఇక్కడి నుంచి ప్రజలు వచ్చేసి ఈ దారి ద్వారా వచ్చి సింహాసనం చేరుకొని శ్రీకృష్ణదేవరాయలకు రాజుగారికి తమ యొక్క సమస్యలను విన్నవించుకునేవాళ్ళు. ఇక్కడి నుంచి కోణము అక్కడ పోయేసి ప్రజలు వాళ్ళ సమస్యలను శ్రీకృష్ణదేవరాయలకు చెప్పుకునేవాళ్ళు. ఇది పెనుకొండ కోటలో శ్రీకృష్ణదేవరాయల రాజ్యసభ. ఇక్కడ రాజు కూర్చుండేవాడు. మిగతా ఇదంతా రాజ్యసభలో ప్రజలు కూర్చుండేవాళ్ళు. శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ కూర్చొని మీ సమస్యలు ఏమి అని ఆ ప్రజల్ని అడిగి తెలుసుకునేవాడు. అట్లా అడిగేటప్పుడు ప్రజలు వచ్చేసి వాళ్ళ సమస్యలు ఏమేమి ఉన్నాయో అవన్నీ
ఆ కృష్ణదేవరాయల వారికి విన్నవించుకునేవాళ్ళు. అదంతా ఆయన ఓపికగా విని వాళ్ళ సమస్యను పరిష్కరించేవాడు అన్నమాట. ఇదంతా రాజమౌళి రాజ్యసభ. ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. ఇది పెనుకొండ కోటలో తిమ్మరుసు బందీఖానా, అంటే మహామంత్రి తిమ్మరుసుని శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ బందీ చేసినాడు, అంటే ఖైదు చేసి ఇక్కడ జైల్లో పెట్టినాడు. ఇదే మహామంత్రి తిమ్మరుసు బందీఖానా. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు మహామంత్రి తిమ్మరుసుని బందీ చేసినాడు. ఎందుకు చేసినాడంటే శ్రీకృష్ణదేవరాయలకు కొడుకు పుడతాడు. ఆ కొడుకు శ్రీకృష్ణదేవరాయలు వారసుడైతాడు కాబట్టి అతనికి రాజ్యం చెందుతుందని చెప్పేసి, వీళ్ళకి రాజ్యం లేకుండా పోతుందని చెప్పేసి శ్రీకృష్ణదేవరాయల చిన్నాయనలు, అంటే అచ్యుతరాయలు వీరబుక్కరాయలు, వీళ్ళిద్దరు చిన్నాయనలు, వీళ్ళకి రాజ్యాధికారం రాకుండా పోతుందని చెప్పేసి ఆ కొడుకుని చంపేస్తారు. ఆ చంపేసి ఆ నేరము తిమ్మరుసు మీద, తిమ్మరుసుని అప్పాజీ అంటారు, ఈ అప్పాజీ మీద ఆ నేరం మోపుతారు. శ్రీకృష్ణదేవరాయలు అది నిజమని చెప్పి నమ్మి తిమ్మరుసు కళ్ళు పీకేసి ఇక్కడ బందీ చేసి జైల్లో ఉంచుతాడనమాట. ఆ తర్వాత తప్పు తెలుసుకుంటాడు, కానీ ఒకసారి కళ్ళు పీకేసినాక మళ్ళీ పెట్టలేము కదా, తర్వాత పశ్చాత్తాప పడతాడు. మహామంత్రి తిమ్మరుసుని బంధించిన జైలు చూడండి. ఇక్కడనే కళ్ళు పీకేసి మహామంత్రి తిమ్మరుసుని బంధిస్తాడు శ్రీకృష్ణదేవరాయలు. ఇది పెనుకొండ కోటలో నంది బావి అంటారు. నంది ఆకారంలో ఉంది చూడండి. ఈ నంది గొంతు దగ్గర ఇక్కడ ద్వారం ఉంది కదా, ఈ ద్వారం లోపల నుంచి పోతే గిన బావి వస్తుంది. ఆ బావిలో నాట్యకర్తలు స్నానం చేసి తర్వాత ఫ్రెష్గా తయారై అక్కడ చేసి నాట్యశాలలో వాళ్ళు నాట్యం చేసేవాళ్ళు. ఇది నంది బావి. ఇదే నాట్యశాల. పెనుగొండ కోటలో నాట్యకర్తలు ఇక్కడ భరతనాట్యం ఆడేవాళ్ళు. ఇంత పెద్ద నాట్యశాలలో నాట్యం చేసేవాళ్ళు నాట్యకర్తలు. ఎంత పెద్దగా ఉంది చూడండి. డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, సీ యూ.